హలో, నేను మిస్సెస్ రావు. నార్త్ సౌత్ మధ్యలో ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ మీద అప్పుడప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉంటాయి. రాజకీయాలకి అనుగుణంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి సమాంతరంగా వీటిని నడుపుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ నార్త్ సౌత్ అనేటువంటి ఒక చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది. దానికి కారణాలు రెండు. ఒకటి, రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన. రెండు, ఈ ఏడాది చివరిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడం. ఈ కారణం చేత నార్త్ సౌత్ ఫీలింగ్ తీసుకొస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంటుంది. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా తమకు అనుకూలంగా ఓట్ బ్యాంకును మలుచుకోవటంలో ఏ అంశాన్నైనా వాళ్ళు ప్రయోగిస్తారు. బీజేపీ హిందుత్వ అనే దాన్ని దేశవ్యాప్తంగా ప్రయోగిస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎవరు అవునన్నా కాదన్నా. దానికి ప్రతిగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు హిందీ పెత్తనం ఏంటి, ఉత్తరాది పెత్తనం ఏంటి అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. ఈ అభిప్రాయం ఇప్పటికిప్పుడు బయలుదేరింది కాదు. గతంలో కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఈవెన్ సౌత్ మోడీ అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నార్త్ సౌత్ వ్యత్యాసం, నార్త్ పెత్తనం, దీని గురించి 2019 ఎన్నికలకు ముందు వెలుగెత్తి చాటారు ఆయన. ఇప్పుడు స్టాలిన్ ఆ స్థాయి వాయిస్ని వినిపిస్తున్నారు. హిందీ అనేది ఎందుకు మేము చదువుకోవాలి, త్రిభాష అనేది జాతీయ విధానం ఎందుకు కావాలి, విద్యా విధానం అనే దాని మీద ప్రశ్నిస్తూ రకరకాలుగా దాన్ని ఇప్పుడు పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్ళిపోతున్నారు. అది కాస్త నార్త్కు సంబంధించినటువంటి కుటుంబ వ్యవస్థ మీద కూడా దాడికి తెగబడుతూ ఉన్నారు అన్న డిఎంకేకి సంబంధించిన మంత్రులు ప్రస్తుతం అధికారంలో ఉంది తమిళనాడులో. దాంతో మరింత రాజకీయ ఫ్లేవర్ అయింది. పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ త్రిభాష హిందీ నేర్చుకోవడం దాని మీద కౌంటర్ ఇచ్చారు స్టాలిన్కి. ప్రతి కౌంటర్ కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చారు. ఏమిచ్చారు? హిందీ భాషను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు తమిళ సినిమాల్ని హిందీలోకి ఎందుకు డబ్ చేసుకుని హిందీ రాష్ట్రాలకు సంబంధించిన సొమ్ముని తీసుకుంటున్నారు కదా, ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. దానికి ప్రతిగా తమిళనాడులో ఉండేటువంటి డిఎంకే లీడర్లు పవన్ కళ్యాణ్ గారికి ఒక కౌంటర్ వేశారు. ఏంటి ఆ కౌంటర్ ఏంటంటే, హిందీ వ్యతిరేకిస్తున్నాము, ఓకే, త్రిభాషా విధానం, మరి హిందీ, తమిళ్, మలయాళం వీటిని కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో నేర్చుకోమని చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారేమో చూడండి అని చెప్పి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇలా ఉత్తర దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వ్యత్యాసాలని, దక్షిణ భారతదేశం సెంటిమెంట్ని ఇప్పుడు కొంత ఫ్లేవర్ చేస్తున్నారు. బహుశా అందుకే కేసీఆర్ గారు ఆ మధ్యకాలంలో నన్ను ఓడించారు కానీ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, లేదంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని అని చెప్పేసి అన్నారు. ఇలాంటిదే బహుశా రాజేసి ఉండేవాళ్ళేమో తెలంగాణ సీఎంగా 2023లో తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చి ఉంటే. బట్ తెలంగాణ సమాజం అవకాశం ఇవ్వలేదు కాబట్టి దేశంలో అగ్గి రాజేయడానికి కేసీఆర్ గారికి అవకాశం లభించలేదు. తెలంగాణ వరకే ఆయన పరిమితం చేశారు. తెలంగాణలో కూడా ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఆ రోల్ని ఇప్పుడు స్టాలిన్ తీసుకున్నారు. స్టాలిన్ గారు తీసుకొని దాన్ని వినిపిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు పునర్విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన 2029 లోపల జరగబోతుంది. అది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. అది జరిగితే ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఫలితంగా భారతదేశం ఐక్యంగా ఉన్నంత వరకు ఉత్తర భారతదేశానికి సంబంధించిన లీడర్లదే పెత్తనం ఉంటుంది, ఢిల్లీ పెత్తనం అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. అందుకే ఇప్పుడు దాని మీద తరచూ మాట్లాడుతున్నారు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లు. ఇదొక ఎత్తు అయితే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర ఖజానాకు జమ అవుతున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆయా రాష్ట్రాలకి కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి, అలాగే భారతదేశం చేసేటువంటి అప్పుల్లో ఎంత షేరు
దక్షిణ భారతదేశానికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకించి వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది విత్ డేటా. ఏంటి అది అని అంటే ఎంత వివక్ష దక్షిణ భారతదేశం మీద అని అంటే ఈ లెక్క చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ లెక్క ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక్కడ చూడండి, మొత్తం డేటా తీసుకుంటే పన్నుల్లో 60% వాటా మొత్తం టోటల్గా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకి అంటే మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సంపద లేదంటే పన్నులు ట్యాక్సెస్ కలెక్ట్ అయ్యేటువంటి ట్యాక్సెస్లో 60% కేవలం 7 రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఇక్కడ చూడండి, ఏ రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుందంటే ఉత్తరప్రదేశ్, హైయెస్ట్ ఉత్తరప్రదేశ్ షేర్ ఉంది. దానికి ఇక్కడ చూడండి ఎంత వెళ్తుందో, 2,30,854 కోట్లు వెళ్తుంది. బీహార్కి 1,29,434 కోట్లు వెళ్తుంది. మధ్యప్రదేశ్కి 1,01,020 కోట్లు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్కి 96,812 కోట్లు వెళ్తుంది. మహారాష్ట్రకి వచ్చేసి 81,292 కోట్లు వెళ్తుంది. రాజస్థాన్కి 77,547 కోట్లు వెళ్తుంది. ఒడిస్సాకి 58,279 కోట్లు వెళ్తుంది. ఇక్కడ చూడండి, టాప్లో అన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం ఇది సరే, మన పక్క రాష్ట్రం దక్షిణ భారతదేశానికి సంబంధించి. ఇక తమిళనాడుకి వచ్చేసి హైయెస్ట్ 52,491. ఎందుకంటే కొంచెం సౌత్ వాయిస్ వినిపిస్తుంది కాబట్టి కొంచెం సంతృప్తి పరిచేలా తమిళనాడుకి ఇచ్చినట్టున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ 52,080 కోట్లు, కర్ణాటక 46,932 కోట్లు, గుజరాత్కు 44,757 కోట్లు, ఛత్తీస్గఢ్కు 43,844 కోట్లు, జార్ఖండ్కి 42,557 కోట్లు, అస్సాంకి 40,253 కోట్లు, తెలంగాణకి 27,050 కోట్లు. ఇది డేటా. అంటే టోటల్ అంటే వచ్చినటువంటి ట్యాక్సెస్లో వాటా. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్, దేశం విధించి సేకరించిన పన్నుల్లో నుంచి తిరిగి వివిధ రాష్ట్రాలకు పంచుతున్న తీరు పైన ఇది ఆ డేటా ఇచ్చి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంధిస్తూ ఉన్నారు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఏంటంటే పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం తిరిగి కేంద్రం కేటాయింపులు చేస్తుందా లేదా, జనాభా ప్రాతిపదికన మాత్రమే పన్నుల కేటాయింపు జరుగుతుందా, రాష్ట్ర వైశాల్యాన్ని బట్టి పన్నుల్లో నుంచి రాబడి ఇస్తారా, ఏంటి ప్రాతిపదిక ఏంటి అనేది అడుగుతున్నాను అనమాట. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇది రాసిన అతను, ఈ పోస్ట్ చేసిన అతను చెప్తున్నాను అనమాట. నేను ఎందుకు అడుగుతున్నానంటే కేంద్రం 2026లో డీలిమిటేషన్ చట్టం అమలు చేస్తుంది. జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెంచుతారు. 540 కాస్త 836 అవుతాయని, మన రాష్ట్రానికి 8-11 పెరిగితే 8-11 పెరిగితే 8 నుంచి 11 పెరిగితే ఉత్తరప్రదేశ్కు 43 లెక్కన పెరుగుతాయి. ఈ లెక్కన దక్షిణ భారతదేశంలోని ప్రజాప్రతినిధుల సంఖ్య 1:3 లెక్కన దక్షిణ భారతదేశంలో 1 సీటు పెరిగితే ఉత్తర భారతదేశంలో 3 సీట్లు పెరుగుతాయి ఏంటి డీలిమిటేషన్లో. అప్పుడు పరిస్థితి మరింత దారుణం. పై లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది దేశ ఆర్థిక విధానంలో మన స్థానం ఏంటో. రేపు ఇలాగే స్థానాలు పెంచుకొని కేంద్రంలో ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేస్తే ఉత్తర భారతంలో బీజేపీ పవనాలు ఎక్కువ, దక్షిణ భారతదేశంలో తక్కువ. సో పార్టీ స్థిరంగా అధికారంలో ఉండాలి, అంతే బలం ఉన్న చోట సీట్లు పెరిగితే ఆలోచన చేయాలి. అందుకే జనాభా ప్రాతిపదికన అంటున్నారు. సో దేశ పేదరికంలో నుంచి బయటపడటానికి కుటుంబ నియంత్రణ అమలు చేయాలని ప్రణాళిక సంఘాలు పిలిపిస్తే వాటిని తూచా తప్పకుండా అమలు చేసినందుకు దానిని ఇప్పుడు వారికి అనుకూలంగా మార్చుకొని ఇలా చేస్తున్నారు అనేది ఆయన అభిప్రాయం. జమినీ ఎన్నికలు పెట్టుకొని అధికారాన్ని స్థిరపరచుకోవడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ బలహీన పడడం, బలమైనటువంటి నాయకులు ఎన్డీఏలో చేరడంతో ఇప్పుడు జమినీ ఎన్నికలకు వెళ్ళినా వాళ్ళు గెలిచేదానికి బీజేపీ సులభతరమైంది వాతావరణం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు చాలా మందికి తెలుసు, ఇప్పుడు నా అభిప్రాయం కూడా అని చెప్తున్నాడు ఆ పోస్ట్ పెట్టిన. రాబడి కేటాయింపులు కానీ, సీట్ల కేటాయింపు కానీ విధానంలో మార్పులు రావాలి. సీట్లు ఇప్పుడు ఉండే దానికన్నా అన్ని రాష్ట్రాల్లో 10% పెంచాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా
అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా 10% పెంచాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అలాగే రాబడి కేటాయింపులు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులను బట్టి సెన్సెస్ ఇవ్వాలి, లేదా వారికి సబ్సిడీ రూపంలో అయినా మరింత కేటాయింపులు ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అంటాడు పన్నులను కూడా, ఆ పన్నుల రూపంలో. ఇక ఈ గురుతర బాధ్యత చేపట్టిన ఏకైక వ్యక్తి బాబు గారు మాత్రమే. సో సార్, మీరు చేస్తున్న అభివృద్ధికి శతకోటి వందనాలు, మీ ముందు చూపుకు సహస్ర వందనాలు. రేపటి తరం రాజకీయంగా ఆర్థికంగా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక అభిమాని రాసినటువంటి పోస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది. ఆయా రాష్ట్రాలకు వస్తున్నటువంటి పన్ను వాటా ఎంత అనేది చూపిస్తూ రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ జరిగితే అసలు పన్నుల వాటాను ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు? డీలిమిటేషన్ అయితే జనాభా ప్రాతిపదికన మీరు నిర్ణయిస్తున్నారు కదా, మరి పన్నుల వాటాను కూడా అదే దామాషాల ప్రకారం ఎందుకు కేటాయించట్లేదని ప్రశ్నిస్తూ రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారతదేశానికి మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తెలుసుకుని నరేంద్ర మోడీ గారి మీద మీరు ఫైట్ చేయండి అని చెప్పి ఒక సలహా ఇస్తున్నారు ఈ వాట్సాప్ యూనివర్సిటీ వేదిక మీద నుంచి. మరి ఈ పోస్ట్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.